అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక కుంభరాశి వారి ఫలితాలు ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతున్నాయంటారు? కుంభరాశి వాళ్ళకి గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి ముందుగా తెలుసుకుందాము. కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా మనకి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు మకర కుంభరాశిలో సంచారం చేయటం, శని కుంభరాశిలోను, మీనంలో రాహు శుక్రుడు యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఈ సంచారంలో ముఖ్యంగా మనకి ఏ విధంగా జరగబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, సహజంగా ద్వితీయంలో శుక్రగ్రహం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉండటం ఒకటి. అలానే శుక్రుడు సుఖానికి, భోగానికి, సౌఖ్యానికి కారణభూతుడు శుక్రుడు. ఈ శుక్రుడు వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైతే మనం గ్రహం అనేది ఉంటుందో ఆ గ్రహం అనేది గోచారీత్యా నిజంగా బాగుంటుందా లేదా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారీత్యా ఫలితాలని చెప్పబడింది. అంటే గోచారీత్యా ఫలితాలు చెప్పబోయే ముందు మనకి శుక్రగ్రహం అనేది ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు జరుగుతుంది. ఇక్కడ శుక్రగ్రహం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఆర్థిక పరంగా స్తబ్దతగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా ఎక్కువగా మనకు ఆదాయం రాకపోయినా కుంభరాశి వాళ్ళకి ఉన్నత స్థానంలో ఉన్నతంగా బతకడానికి అవసరమైన ఆదాయం అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవైపు శుక్రుడు బాగున్నాడు వీళ్ళకి, కానీ గురువు వచ్చేటప్పటికల్లా కొంత అనుకూలంగా లేడని చెప్పుకోవచ్చు. అంటే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత డబ్బులు అనేవి కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు కావటమే కాదు, ఆర్థిక పరంగా కొంత పొదుపు పాటించాలి. దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టే మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళితేనే మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే హాస్పిటలైజేషన్కి కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అక్కడ జన్మంలో శని యొక్క సంచారం, జన్మంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల కూడా హాస్పిటలైజేషన్కి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలానే ఇక్కడ వీళ్ళకి ఏదైతే కుంభరాశి వాళ్ళకి జన్మంలో రవి ఉన్నాడు, జన్మంలో శని ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు కానీ, తోటి కొలీగ్స్తో కానీ కొద్దిగా మెడుకోలు పాటించి మనం వాళ్ళతోటి ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. అంటే ఎవరో మనకి అంటూ ఉంటుంటారు ఏదో ఒకటి, అంటూ ఉండగా వాళ్ళ మీద కోపంగా, ఆవేశపరంగా ఉండకుండా ఉండటం మంచిది. ఆరోగ్యాన్ని కూడా కొంత దృష్టిలో పెట్టుకోవటం ఒకటి. బీపీ, షుగరు, దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా కొద్దిగా కేర్గా ఉండటం మంచిది. అలా నూతన వ్యాపారాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొంత కొనసాగించడం మంచిది. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళకి వ్యయ స్థానం రవి బుధుల యొక్క సంచారం, మళ్ళీ రవి బుధులు ఫిబ్రవరిలో ద్వితీయార్థంలో కూడా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతగా నూతన వ్యాపారాలు చేయకుండా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం చాలా మంచిది. అలానే జన్మంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అలానే బంధువులతోటి, స్నేహితులతోటి కొంత వైరం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకేదో ముఖ్యంగా మనకి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ఏదైతే మాటకారితనం అనేది ఉంది కదా అని అందరితో మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవించాలి. ఎవరి మాటకి వాళ్ళకి ఈ రోజున మనకి బాగలేదు అంటే గ్రహస్థితి కొంత మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ పని విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టి చేయాలి. అంటే మన గ్రహస్థితి బాగలేనప్పుడు ఆ పని చేయకూడదు నిజం చెప్పాలంటే. అందువల్ల రవి బుధుల యొక్క సంచారం కూడా పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి కొంత శ్రద్ధ పెట్టడం మంచిది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఈ ఫిబ్రవరి మాసంలో మీరు ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించండి. భాగస్వామ్య వ్యాపారంతో కూడా గొడవ పడకుండా చూసుకోవటం మంచిది. దానితో పాటు ప్రధానమైన విషయం ఏంటంటే ద్వితీయంలో రాహువు శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు వల్ల ధనం అనేది వస్తుంది. నూతన లావాదేవీలు బాగా పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. గురువు కొంత బాగలేడు కాబట్టి విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి. మనం చదువు పట్ల ఆసక్తి అనేది చూపించడం చాలా మంచిది. ఎందుకంటే వేరే వ్యాపకాల మీదకి వెళ్లకుండా చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో మీరు శ్రద్ధ పెట్టాలి.
అలానే ఈ రాశి వాళ్ళు పంచమ షష్టమాల్లో కుజుడు యొక్క సంచారం. ఫిబ్రవరి ప్రథమార్థంలో కొంత కోర్టు సమస్యలు, భూ లావాదేవీల విషయంలో గొడవలు రాకుండా చూసుకోవాలి. భూ లావాదేవీల విషయంలో కూడా మనం గొడవ రాకుండా చూసుకోవటం చాలా మంచిది. లేదా గొడవ అయ్యే సందర్భం అనేది మనకు మంచిది కాదు. ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు. ఇల్లు కొనుగోలు చేయటంలో కానీ, మనం ఏదైతే అమ్మటంలో కానీ, పొలాల విషయంలో కానీ, కెమికల్ కంపెనీలు వాళ్ళు కానీ, ఆరోగ్యపరంగా కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ బహుజాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అలానే ద్వితీయార్థంలో కుజుడు మంచివాడు. ద్వితీయార్థంలో మీరు లావాదేవీలు చేసుకోండి, భూములు కొనుక్కోండి, ఇళ్ళు కొనుక్కోండి, కెమికల్ కంపెనీస్ కానీ. అలానే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేయటం కూడా ఫిబ్రవరి ప్రథమార్థంలో కొనొద్దండి, ద్వితీయార్థంలో వాహనాలు కొనండి. అది సెకండ్ హ్యాండ్ అయినా ఫస్ట్ హ్యాండ్ అయినా కూడా మీరు ద్వితీయార్థంలో అంటే ఫిబ్రవరి 15 తర్వాత మీరు కొనుగోలు చేయండి. కొనుగోలు చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలా కుజుడి యొక్క ప్రభావం అనేది ఫిబ్రవరి 15 తర్వాతనే బాగుంటుంది. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే కేతు యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా కొంత పుంజుకోవటమే కాకుండా జ్ఞానశక్తి బాగా పెరగడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కొన్ని లావాదేవీలు, మధ్యవర్తిత్వం అభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక కూడా జరుగుతుంటుంది. కానీ ద్వితీయంలో రాహు వల్ల కూడా వాళ్ళకేం జరుగుతుంది అని అంటే భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవటం ఒకటి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం ఒకటి. ఏదో ఒక భార్య ఒక మాట అనగానే భర్త ఒక మాటని స్పందించటం, ఆ స్పందించడం వల్ల ఇద్దరూ బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి గొడవ పడటం అనేది మనకు గోచరిస్తుంది. ఈ ఏదైతే గొడవ పడటం కాకుండా ఇద్దరి మధ్యలో లావాదేవీల విషయంలో కూడా, సఖ్యత విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే ప్రధానంలో కూడా కొంత ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశం లేకుండా కొంత జాగ్రత్త వహించి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. అంటే మనకి ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ని మనం పాజిటివ్గా మార్చుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్ని గ్రహస్థితి అనేవి అనుకూలంగా లేవు. ఈ నెలలో ఖచ్చితంగా మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆర్థిక పరంగా డబ్బు విషయంలో కొంత పొదుపు పాటించండి. అలానే హాస్పిటలైజేషన్ రాకుండా, హాస్పిటల్కి వెళ్ళే విషయంలో కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా ప్రవర్తన అనేది చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు కూడా ప్రధానంగా ముఖ్యంగా మనం ఆలోచన చేసి మనం ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురువుగారు, వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? రెమెడీస్ అనేవి ఖచ్చితంగా చేయాలి. రెమెడీస్ అనేవి ఎలాంటి పరిహారం చేయాలి అని అంటే, వాళ్ళు తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని సోమవారం రోజున ముఖ్యంగా ప్రాతకాలంలో కానీ, ప్రదోషకాల సమయంలో కానీ ఈ మంత్రం అనేది చదవాలి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం ఒకటి, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, కుంభరాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. చూసారు కదా, కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గురువుగారు తెలియజేశారు కదా. ఇక వచ్చే ఎపిసోడ్లో మనం మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.